ఎంఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు ధనుర్మాసం సందర్భంగా 2వ రోజు గొబ్బెమ్మ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మరియు గ్రామ పంచాయతీ వర్కర్స్ జేఏసీ పిలుపు తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమంకు పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి వెళ్లకుండా అరెస్టు చేసింది. మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, డివిజన్ నాయకులు జి సాయిరెడ్డి, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్లతో పాటు జీపీ వర్కర్స్ ధర్పల్లి, సిరికొండ మండలాల నేతలు ఆశన్న, యు రాములు, కె రాజన్న, ఎస్ లింగం, కె దాస్లను సిరికొండ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అక్రమ అరెస్టుల్ని ఖండించాలని చెప్పి ప్రజాస్వామికవాదుల్ని అట్లాగే ప్రజల్ని ఈరోజు మేము కోరుతున్నాము. రాష్ట్రంలో, దేశంలో ఉండేటటువంటి అనేక సమస్యల పట్ల రాష్ట్ర అసెంబ్లీ నడుస్తున్న సందర్భంగా ఈ సమస్యలు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, అసెంబ్లీలో వాటిపై చర్చించాలని చెప్పేసి అందులో భాగంగానే ఈ రోజు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సంబంధించినటువంటి పిలుపు కానీ, లేదా స్టూడెంట్స్ సంబంధించినటువంటి పెండింగ్ మెస్ బిల్లుకు సంబంధించి విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్మిషన్ తీసుకొని ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడానికి పర్మిషన్ తీసుకొని ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తే, నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ఉద్యమకారుల్ని, వాళ్ళని బలపరిచే వాళ్ళని అక్రమంగా రాత్రి వేళల్లో అరెస్ట్ చేయటం ఇది చాలా విచారకరం. తిరువూరులో మద్యం దుకాణాలు బంద్ చేయించిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. వైన్ షాపుల ప్రక్కన ఏర్పాటు చేసిన దుకాణాలపై ఎమ్మెల్యే దాడులు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు 24 గంటల్లో తొలగించాలి. తిరువూరు మండలంలో 43, నియోజకవర్గ పరిధిలో ఉన్న సుమారు 130 పైగా బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించాలి. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్స్లను రద్దు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు, గృహాలు, బస్టాప్ల సమీపాల్లో ఉన్న 4 మద్యం షాపులు మూసేయించిన ఎమ్మెల్యే కొలికిపూడి. పట్టణంలో మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులను తనిఖీ చేసి పోలీసులకు పట్టించారు. పట్టణంలో ఉన్న 4 మద్యం దుకాణాలని పట్టణ శివారుకు తరలించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కొలికిపూడి. ఇప్పుడు తిరువూరు పట్టణంలో అఫీషియల్గా 4 మద్య షాపులు ఉన్నాయి. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక 35 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ 35 బెల్ట్ షాపులతో పాటు నియోజకవర్గంలో 4 మండలాల్లో మొత్తం
130 దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఎదురుగా ఉన్న వైన్ షాప్ వాళ్ళు ఇక్కడ ఒక 5-6 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ముందు ఈ వైన్ షాపుని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఆ తర్వాత తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్సు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్సు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. అందరికీ నమస్కారం. ఈ వెనక చూడండి, నారాయణ స్కూల్ తిరువూరు. ఈ స్కూల్ పక్కనున్న 3 షాపుల్లో బెల్ట్ షాపులు మద్యం అమ్ముతున్నారు. ఫలితంగా 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలు కూడా దురలవాట్లకి లోనై దారి తప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్సైజ్ శాఖ వారు తిరువూరులో ఉన్న ప్రతి బెల్ట్ షాప్ని 24 గంటల్లో తొలగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. ఎంపీడీఓ కార్యాలయ భవనానికి అద్దె చెల్లించలేదని యజమాని తాళం వేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్లో సోమవారం చోటు చేసుకుంది. ఎంపీడీఓ ఆఫీస్ భవనానికి 2 సంవత్సరాలుగా అద్దె కట్టలేదని యజమాని భవనానికి తాళం వేశాడు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు తాళం ఉండడంతో వెనుదిరిగారు. ఇప్పటికైనా అధికారులు అద్దె చెల్లించి భవనాన్ని ఓపెన్ చేయాలని స్థానికులు కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జనవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కడప జిల్లా కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఎన్నికల్లో 10వ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా దువ్వూరు గ్రామానికి చెందిన కోనేటి హరినాథ్,
వైస్ చైర్మన్గా నంద్యాల లోకేశ్వర్ రెడ్డిలు ఎన్నికయ్యారు. దువ్వూరు కేసీ కెనాల్ కార్యాలయంలో కేసీ కెనాల్ ఈఈ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వీరికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఈఎస్ చిన్నపుల్లయ్య, ఏఈ జమాల్పల్లి, తెదేపా దువ్వూరు మండల అధ్యక్షుడు బోర్రెడ్డి వెంకటరమణారెడ్డి, దువ్వూరు పట్టణ అధ్యక్షుడు పాపినేని రాంబాబు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లైటింగ్ బైన్సాలో మంగళవారం అయ్యప్ప స్వామి వీధి వీధి శోభాయాత్ర పల్లకీలో ఊరేగింపుతున్నారు. అయ్యప్ప టెంపుల్ నుండి మరియు గడ్డనవాగు వరకు అయ్యప్ప శ్రీ స్వామియే మండల్ పూజా కార్యక్రమం, శరణమయ్యప్ప ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయినాథ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను హరిహర క్షేత్రం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో లఘుచర్ల రైతుల విడుదల కొరకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ నాయకులు.
టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గౌరవ కేటీఆర్ గారు ఆదేశాల మేరకు మరి సబితమ్మ సూచన మేరకు ఆర్కేపురం డివిజన్లో మగచర్ల రైతన్నలను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి 35 రోజులుగా జైళ్లలో మగ్గబెడుతున్న రేవంత్ రెడ్డి సర్కారు వైఖరికి నిరసనగా మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఆర్కేపురం డివిజన్లో మా పార్టీ శ్రేణులందరం కూడా సత్పూర్తిని ప్రసాదించాలని వినతి పత్రం సమర్పించారు. మరి ఏ రోజైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిందో ఆ రోజు నుంచి రైతన్నలకు వ్యతిరేకంగా దమనకాండ, నిర్బంధకాండ, అణచివేతలే వాళ్ళ పరమావధిగా మారాయి. మరి గత 10 సంవత్సరాలుగా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఫార్మా సిటీలో 19,000 ఎకరాలు సేకరించి రైతులందరినీ ఒప్పించి అక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకున్నారు. మరి ప్రతిరోజు అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి వారి మంత్రులందరూ కూడా ప్రభుత్వం చేసే పనులన్నింటినీ కూడా వ్యతిరేకించి ఉచ్చర్లలో ఏర్పాటు చేసేటువంటి ఫార్మా సిటీని కూడా మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ప్రకటించారు. మరి అదేవిధంగా వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది అబద్ధం హామీలతో. అట్లనే వారు అన్న విధంగానే ఫార్మా సిటీని రద్దు చేసి మరి కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ అని ఏర్పాటు చేస్తామని చెప్పేసి 1358 ఎకరాలకి నోటిఫికేషన్ జారీ చేశారు. గత 10 నెలలుగా దుగ్గ్యాల మండలం సీఎం రేవంత్ రెడ్డి గారి ఈ సొంత నియోజకవర్గం కొడంగల్లో గల దుగ్గ్యాల మండలం కోలేపల్లి, అర్జున్పేట, లగచర్ల విలేజ్లలో ఏదైతే ఫార్మా విలేజ్ కోసం సేకరించాల్సిన భూమి విషయంలో రైతులను ఒప్పించకుండా గత 10 నెలలుగా వారు చేస్తున్న నిరసన దీక్షలు పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా అక్కడికి అధికారులను, పోలీసులను పంపించి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేసింది. మరి రైతులు వారి కుటుంబ జీవనాధారమైన భూమి పోతే ఎట్లా బతకాలనే ఆవేదనతో అక్కడ ఎదురు తిరగడం జరిగింది. మరి అది అలుసుగా తీసుకుని అర్ధరాత్రి పూట పోలీసు వాళ్ళు ఇళ్లలోకి జొరబడి అన్యాయంగా ముసలి ముతక పిల్లలను చూడకుండా 24 మంది రైతుల్ని నిర్బంధ కాండ మధ్య జైల్లో వేయడం జరిగింది. మరి వారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి 35 రోజులుగా బెయిల్ రాకుండా, ఛార్జ్షీట్ దాఖలు చేయకుండా ఏదో కుంటి సాకులతో ప్రభుత్వం అహం దెబ్బతిని మా మీదనే ఎదురు తిరుగుతారా, ఈ రైతులు మాకేంటి చెప్పేదనే ఉద్దేశంతో జైళ్లలోనే మగ్గబెడతా ఉన్నారు. అలాంటి నిర్బంధ కాండను నిరసిస్తూ నిన్న అసెంబ్లీలో లగచర్ల రైతుల విషయంలో తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడదామని మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పగా మరి దాన్ని ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ అది చర్చలో లేని అంశము, దాని అవసరం లేదంటూ పర్యాటక రంగం మీద చర్చ పెడదామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లయితే చెప్పారో మరి అమానవీయ పరిస్థితిని అద్దం పడుతూ మరి లాబీలో మరో కేటీఆర్ గారు ఇతర ఎమ్మెల్యేలంతా కూడా ఈ నిరసన చేపట్టమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు బుచ్చర్లలో ఫార్మా కంపెనీల విస్తరణ కోసం 19,000 ఎకరాలు సేకరించింది. మరి ఏ రోజు కూడా ఏ రైతును కూడా జైల్లో పెట్టకుండా, నిర్బంధ కాండతో అణిచివేయకుండా భూసేకరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఫార్మా సిటీ అక్కడ ఏర్పాటైతే గత రాబోయే 10-20 సంవత్సరాల్లో దాదాపు 20,000 కోట్ల పెట్టుబడులు మరియు దాదాపు 4.5 లక్షల మందికి ఉద్యోగాలు అక్కడ ఏర్పాటయ్యాయి. దాదాపు 400 నుంచి 500 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా అక్కడ అప్లై చేసుకోవడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నలుపు దుస్తులు, బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు యంగ్ ఇండియా బిల్లు, యూనివర్సిటీ సవరణ బిల్లులపై ఉదయం 11 గంటలకు చర్చ జరగనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. రైతులకు
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల పరిధిలోని తరువణంపల్లి గ్రామ ప్రజలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులను కోరారు. తిరువణంపల్లి గ్రామం వెనుక ఉన్న బీసీ కాలనీ వద్ద కొంత స్థలాన్ని చదును చేసి గత 15 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ఇబ్బందులు పడుతున్న కొందరికి కేటాయించడానికి గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అందరూ కలిసి నిర్ణయించిన తరువాత అక్కడ భూమిని చదును చేసి అధికారుల ద్వారా వారికి న్యాయం చేయాలన్న సదుద్దేశ్యంతో పనిచేస్తున్న క్రమంలో దానిని అడ్డుకోవడానికి కొందరు కుట్రపూరితంగా నిన్నటి రోజున స్థానిక కలెక్టర్కి తప్పుడు సమాచారంతో ఫిర్యాదు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అందరికీ నమస్కారం. మేము చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల పరిధిలోని 44 బొమ్మ సముద్రం పరిధిలో ఉన్నటువంటి తిరువణంపల్లి గ్రామ ప్రజలమండి. మాకు ఇక్కడ దాదాపు 150 పైగా ప్రజలు ఉన్నారు. వారందరికీ చాలామందికి ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే గత 10 సంవత్సరాల క్రితం కూడా అప్పటి నుంచి అభ్యర్థిస్తే ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. ప్రస్తుతం గ్రామ ప్రజలు, గ్రామ నాయకులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక మూకుమ్మడి నిర్ణయం తీసుకొని ఇక్కడే బొమ్మసముద్రం పంచాయతీలోని తిరువణంపల్లి గ్రామం వెనకాల ఉన్నటువంటి బీసీ కాలనీ దగ్గర ఉన్న ఖాళీ జాగాని మా అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువకులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలపైన చేపట్టిన ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం గ్రామంలోని కారోబార్లను, సిబ్బందిని మార్గమధ్యలో పోలీసులు అరెస్టు చేసి కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచి తరువాత విడుదల చేయడం అయినది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కారోబార్స్ అండ్ సిబ్బంది సమస్యలపై రాష్ట్ర కమిటీ ఈరోజు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఇటు పిలుపుకు మేము మా కొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాల కారోబార్ సిబ్బంది వెళ్తుండగా కొత్తపల్లి మండలం పోలీసు వారు వచ్చి మార్గమధ్యలో ఆపి మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి తర్వాత విడుదల చేయడం జరిగింది. మేము ఈ యొక్క కొత్త ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము. ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలను ఇప్పటివరకు కూడా కన్నెత్తి కూడా చూడలేదు. ఇకనైనా ఈ యొక్క సమస్యను తొందరగా పరిష్కరించి మాకు ప్రభుత్వం ఎంతో ఆశగా ఉన్నాం ప్రభుత్వం మీద. ఇకనైనా మా సమస్యను త్వరలో పరిష్కరిస్తే మేము ప్రభుత్వానికి ఇంకెంతో పనులు చేయడానికి ముంగెక్కి ఉన్నాం. ముఖ్యంగా ఈ హామీలలో 51 జీవోను రద్దు చేయాలి. మా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందిని అందరినీ ప్రభుత్వంగా పర్మనెంట్ చేయాలని మేము ఒక ఈ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న కారోబార్, నా తోటి సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై 3rd డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతుల చేతులకు వేడిలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాల నిరసనకు రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంపా గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ గార్ల ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్ బ్రిడ్జ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన అనంతరం నిరసన తెలపడం జరిగింది.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం, అదేవిధంగా మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ సూచన మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లగచర్ల గ్రామంలో గిరిజన రైతుల భూములను లాక్కోవడం విషయంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా అసెంబ్లీలో పోరాటం చేసిన ఫలితంగా ఆ నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుకకు తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నప్పటికీ నిన్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల విషయంలో జరిగినటువంటి విషయంలో చర్చ జరపాలని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్కి వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా అసెంబ్లీలో చర్చ జరగకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్ వద్ద ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చి మా బీఆర్ఎస్ పార్టీలో మా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నడూ కూడా రైతులకు సంఖ్యలేసి అక్రమంగా కేసులు పెట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీకి లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికే దక్కిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల ఎల్లమ్మ దేవాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గత మంగళవారం ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్ అధికారులు స్వాధీనపరుచుకున్న విషయం తెలిసింది. ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్లో కలపవద్దని వెల్లుల గ్రామ ప్రజలు గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నా, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. చట్టం ప్రకారం సార్, ఏ జీవో ప్రకారం చట్టం ప్రకారం నేను ఏమంటున్నా, నీ డ్యూటీ నువ్వు, వాళ్ళ డ్యూటీ మా డ్యూటీ ల్యాండ్ ఆడిసి మీతో వాళ్ళకుని కాదట కదా, ఏం చెప్తారు చట్టం లేదు ఇంటనే గాని అది బండరాయి గాని చెక్క బొమ్మ గాని ఇంకేదన్నా గాని నీవు దేవుడని నమ్మి పూజిస్తాయి. అక్కడికి 10 మంది వస్తుంది, అది పబ్లిక్ ప్రాపర్టీ కింద వస్తుంది. అది అప్పుడు నీకేమైతే అంటే నీ సొంత జాగా నీకేమన్నా ఫౌండర్ గా అధికారం ఇస్తుంది గవర్నమెంట్. అర్థమైందా? ఇక్కడ వీళ్ళు మనోళ్ళు మా దేవుడు అంటే వాళ్ళే తాళం వేసుకొని పూజ చేసుకోవాలి. లేదు ఇప్పుడు వీళ్ళే తాళం వేసుకొని పూజ చేసుకోవాలా? అర్థమైందా? పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి కాదంటలేం. ఇది గత నేను చిన్న మాట ఏంటంటే, మా ఈ ఊరికి సంబంధించినటువంటి వ్యవస్థలో నీకు తెలుసు, గత 20-25 సంవత్సరాల నుంచి నువ్వు గణనిర్మాణం సంబంధించినటువంటి టెంపుల్లో నువ్వు ఒక ఎంప్లాయిగా పనిచేస్తున్నావు. దీనికి సంబంధించి
మీ ఈవోకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వచ్చి దీన్ని అప్లై చేసుకోవాలని చెప్పి చాలాసార్లు మాకు లెటర్ తీసుకొచ్చిస్తే దీన్ని మేము రిజెక్ట్ చేసి పంపించినామా లేదా, మీకు తెలిసినా వాస్తవా కాదా? ప్రతి చిన్న మాట రిజెక్ట్ చేసి పంపించినాం, ప్రతిసారి పంపించినాం. ఈసారి కూడా వాస్తవానికి ఎవరో ముగ్గురికి సంబంధించిన వ్యక్తులు మన దగ్గర వచ్చి ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయని చెప్పని మీరు రిపోర్ట్ ఇవ్వగానే మీరు ఇంటర్నెట్ చేయడం అనేది ఒకటి ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు ఒకటి ఒక ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు గవర్నమెంట్, ఆ ఏరియాలో పబ్లిక్ మీటింగ్ పెడతారు, పెట్టి ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ల్యాండ్ను మేము తీసుకుంటున్నాం ప్రజలకు అవసరం నిమిత్తం అని చెప్పని పబ్లిక్ మీటింగ్ పెట్టి అక్కడ ఉన్న రైతులకు కావచ్చు మిగతా వాళ్ళకి కావచ్చు తీసుకుంటారు. ఇదే పద్ధతిలో ఎవరైతే దొంగలు కొంతమంది వచ్చి అక్కడ మీకు కంప్లీట్ చేయడం వల్ల ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మీరు వచ్చి మీరు ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయట, ఉన్న సొమ్మునంతా మొత్తం మీరు తింటున్నాడా తాగుతున్నాడా. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం లఘుచర్ల రైతులపై కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రైతుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, రైతుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, రైతుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. అంబేద్కర్ ఆశయాలను సిగ్గు సిగ్గు, తెలంగాణ రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు, తెలంగాణ రైతులకు బేడీలా సిగ్గు, తెలంగాణ రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు, తెలంగాణ రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కాంగ్రెస్ పాలన, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి కేసీఆర్ గారు జై చలేగా, జై చలేగా, జై చలేగా. రైతులకు చెలగాటమా ఖబర్దార్, ఖబర్దార్, రైతులకు చెలగాటమా ఖబర్దార్, ఖబర్దార్, రైతులకు చెలగాటమా ఖబర్దార్, ఖబర్దార్. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై మంచిర్యాల జిల్లా లక్షెటిపేట రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్తో లక్షెటిపేట కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు కమిషనర్తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ను పలు రకాల ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా లక్ష్యాన్ని ఎలా సాధించాలి, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎలా రాణించాలి, ఇటీవల జరుగుతున్న సైబర్ నేరాలు, వాటి ప్రభావం, నివారణ మార్గాల గురించి అడిగి తెలుసుకున్నారు. Doctor. Okay. How many of doctors you want to become? So doctors, okay, few. The rest of others? What others want to become? IAS. All IAS? Why? You train them like that? No. We need doctors. We need software engineers.
we need pilots, we need drivers, we need everyone. But don't think that always IPS is the only great job. Okay. Actually, I wanted to become pilot. Actually, we'll deal like that. Sometimes we'll take rest. Sometimes we'll take a lot of counselings also. Sometimes we'll go yoga classes and meditation classes. Like that we did. Thank you. Handle stressful or high pressure situation on your duty. Yeah, we deal with main stress. We undergo a lot of stress. We'll deal with meditation sometimes meditation and with physical. Good afternoon, sir. Yes. Myself D. Amelia. I am from Sunday. Sir, can I ask one question? So my question is, what steps would you take to build trust between the police and the community? Okay, trust. Yes. So this is a trust. Have you ever visited any police officer like this? No. So you came here. Means you know that the commissioner is making us to sit and because you are a good person, good citizen. For the good citizen, the police will be very good. Great. Sir, my question is, if you receive conflicting eyewitness accounts of an incident, how would you produce with the investigation? Accounts? Once again. If you receive conflicting Complaint. Okay. About eyewitness. About eyewitness? eyewitness accounts of an incident, how would you protect with the investigation? Yeah, see, if anybody is giving any complaint, then we'll go to the field where the crime has happened. Then we'll take the photographs. We have a lot of techniques and lot of methods to investigate. Then we'll definitely investigate through many clues and all. We'll get some clues. We have some techniques to decipher the clues. Suppose if the crime has happened, the robber has taken away money from you, then there will be some clues, so that with that clues we will detect the case. Thank you. Again, anyone want to ask? Yeah. Do you want to ask any question? Okay. Ready? Dr. Nanda, my name is Rishit Reddy. I am studying 5th class. My school name is Kerala English Medium School. Shall I ask one question? Yeah. What qualities are SSC and this for being a Good person. Good person. successful person? Successful person. Yes, successful. Qualities. There are no as such. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ ఆనందరావు పటేల్ చేతుల మీదుగా విదేశాల్లో ఇటీవల మరణించిన సట్ల సుగుణ, కోతులం గామ్, అనిత, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన వీరి భర్తలు ఇటీవలే గల్ఫ్ దేశాలలో మరణించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మల్ జిల్లా బైన్సా పట్టణానికి చెందిన ఏఎంసీ చైర్మన్ చేతుల మీదుగా 5 లక్షల చెక్కును పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ విదేశాల్లో మరణించిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, వారి పిల్లలకు పై చదువులకై సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. విదేశాల్లో మరణించిన ప్రతి కుటుంబాన్ని హక్కున చేర్చుకునే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అక్కడ దుబాయ్ మరి బైరాన్ స్టేట్లో సట్ల సుగుణ నర్సయ్య కోతల్గాం, మెండోళ్ళ అనిత సుధాకర్ తిమ్మాపూర్ వీళ్ళ ఇద్దరు భర్తలు చనిపోవడం జరిగింది. మరి జీవో నంబర్ 215 ప్రకారంగా 2/1/2025 లో 5 లక్షల రూపాయలు ప్రవాసీ ప్రజాభవన్ హైదరాబాద్ నుంచి మంజూరు చేయడం జరిగింది. మరియు వీళ్ళ పిల్లలకు రేపు గురుకులాల అడ్మిషన్ ఇవ్వడం కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా
చేయడం జరుగుతుంది. అదే కాకుండా గల్ఫ్ దేశాల్లో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళకి సుఖ ఇప్పుడు వాళ్ళకి అడిగితే ఇక్కడ మా పిల్లలు ఇండియాలో ఉన్నారంటే వాళ్ళకి సుఖ గురుకులాలు కానీ ఇంకా ఏది సౌలత్ అయినా ప్రభుత్వం చేయటానికి ఉంది. మరి ఈ అడ్వైజర్ కమిటీలో చైర్మన్ ఎన్ఆర్ఐ సెల్ బిఏ వినోద్ కుమార్ రెడ్డి, మంద భీమిరెడ్డి గారు, టిపిసిసి ప్రవాసీ ప్రజావాణి చైర్మన్ చిన్నారెడ్డి గారు, వీళ్ళు దాంట్లో సాయం చేయడం జరిగింది. మరి ఇక్కడ మన మొట్టమొదటిసారి బైసా మండలంలో ఈ 5 లక్షల అమౌంట్ ఇవ్వడం జరిగింది. మరి దానికి సీఎం గారికి థ్యాంక్స్ చెప్పడం, అలా ప్రభుత్వానికి ఒక థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత మహిళలకు ఎంత కష్టం ఉంటుంది, పిల్లలకు మహిళలకు దానికి చాలా బాధ అలాగే అర్థమవుతుంది. మరి అటువంటి సమయంలో ఈ 5 లక్షలు సరిపోకుండా ఈ 5 లక్షలు ఇవ్వడంతో పాటు మరియు మిగతా అన్ని ఫెసిలిటీస్ పిల్లల కోసం ప్రభుత్వం చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏం కష్టం కాకుండా చూసుకోవడం జరుగుతుంది. మరి అందుకోసం ఈ రోజు మరి ఇక్కడ మా దగ్గర ఈ ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకు చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజు మరి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ మరి ఇటువంటి బీద వాళ్లకు మరి ఎవరికి పొట్టకు లేక కూడి లేక వాళ్ళు బయట దేశం పోయి బతుకుతారు. మరి అటువంటి వాళ్ళకు ప్రభుత్వం అట్లా కష్టం జరగద్దని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ రోజు ఉన్నది ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా కేబినెట్ కు అందరికి థ్యాంక్స్ చెప్తూ వీళ్ళకి సుఖ మరి ఏ కష్టమైనా మళ్ళా మీరు ఏదైనా ఉంటే పిల్లలకు కానీ మీకు ఏదైనా అయితే తప్పకుండా మాకు చెప్పగలుగుతారు. మేము ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి ఏదైనా మీకు ఇంకా ఏ రకమైన పని చేయడానికి పిల్లల కోసం ఏదైనా సాయం చేయడానికి సహకారంగా ఉంటామని చెప్తూ సెలవుకుంటున్నా. జై హింద్. నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారి జిల్లా యువ నాయకులు జగన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సిరికొండ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై 3rd డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణిచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతులకు న్యాయం చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నాం అన్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ఎంఆర్ఓ ఆఫీసులో పుష్కర కాలవ డీసీ చైర్మన్, వైస్ చైర్మన్, డీసీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల డిప్యూటీ కలెక్టర్ సివిల్ సప్లయర్స్ రాధిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో డీసీ చైర్మన్గా అడపాల వీర వెంకట సత్యనారాయణమూర్తి, వైస్ చైర్మన్గా అడప వీరబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి మద్దతు తెలిపిన ముండ్రు పని, జాజుల రాము, పెదపాటి మహేశ్వరి, పోలేపల్లి రామారావు, కొయ్యలమూడి వెంకటేశ్వరరావు ఎన్నికల్లో పాల్గొన్నారు. మన రాజానగరం నియోజకవర్గంలో ప్రధాన నీటి వనరు ప్రాజెక్ట్ అయినటువంటి పుష్కర మెయిన్ కెనాల్కి ఈ రోజున మన రాజానగరం నియోజకవర్గంలో 7 అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది. అది మన కొడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో, మన బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో సాగునీటి సంఘాలు జరగడం జరిగింది. ఈ మన రాజానగరం నియోజకవర్గంలో పుష్కర మెయిన్ కెనాల్కి సంబంధించి ఈ రోజున డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నిక జరిగింది. దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్గా అడబాల సత్యనారాయణ గారు, వైస్ చైర్మన్గా నేను ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించిన మన రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, దీనికి సహకరించిన తనకల నాగేశ్వరరావు గారు,
మిగిలిన పెద్దలందరికీ, నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ప్రధానంగా మన ప్రాంతం రైతులు నీటి వనరుల మీద ఆధారపడి సాగు చేసే పంటలు వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు మన ప్రధానంగా నీటి వనరుల మీద, కాలువల మీద ఆధారపడి సాగు చేసే ఆయకట్టు అండి. ఈ ఆయకట్టుకి మన నియోజకవర్గ తరపున ఎమ్మెల్యే గారి సహకారంతో, మన చౌదరి గారి సహకారంతో ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా మన నాయకుల సహకారంతో మన అందరం కృషి చేసి ఏ ఆటంకం రాకుండా నడిపించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నామండి. అలాగే ఇది 7 నియోజకవర్గాల పరిధిలోని ఈ పుష్కర మెయిన్ కెనాల్కి 5 డీసీ డిస్ట్రిబ్యూటర్ కమిటీలు ఉంటాయండి. అలాగే దీనిపైన ఒక ప్రాజెక్ట్ కమిటీ కూడా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, ఈ డిస్ట్రిబ్యూటర్ కమిటీలు, 30 మంది నీటి సంఘం, పుష్కర్ కాలువ నీటి సంఘం అధ్యక్షులు, దీని కింద మళ్ళీ ఒకే అధ్యక్షుల కింద 6 టీసీలు ఉంటారండి. పైనుంచి ప్రాజెక్ట్ చైర్మన్ దగ్గర నుంచి టీసీ వరకు అందరినీ, డీసీలని, డీసీ చైర్మన్ని అందరినీ క్రోడీకరించుకుని మన నియోజకవర్గంలోని నుంచి ముందు ప్రధాన కాలువ వెళ్తుంది కాబట్టి మన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకి నీరు అందే విధంగా కృషి చేయడానికి మేము అందరూ కృషి చేస్తామని, అలాగే ఈ కాలం మీద ఉన్న ఉడుకుతీతలే కానీ, ఈ రెగ్యులేటరీ సమస్యలే కానీ ప్రతి